అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య అయితే యూట్యూబ్లో అందరూ పాలకూర ఉల్లికారం అని చేస్తున్నారు కదా, నేను కూడా చేద్దామని నేనైతే తీసేసాను. ఎంత బాగుందో ఈ టేస్ట్ అయితే. ఫస్ట్ అయితే మనం ఎల్లిపాయలు కొద్దిగా ఉప్పు కారం వేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత అయితే మనం కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి ఆ తర్వాత అయితే మనం నూరి పెట్టుకున్న ఈ ఉల్లికారం కూడా వేసేసి మంచిగా దగ్గరగా ముద్దగా వచ్చే వరకు అయితే మనం కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా అయ్యాక మనమైతే సన్నగా కట్ చేసుకున్న పాలకూర కూడా వేసేసి ఇందులో పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు అయితే మనం ఇదైతే ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ముద్దలా అవుతుంది. సో అప్పటి వరకు అయితే మనం ఈ పాలకూరని అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది చాలా బాగుంది అసలు, ఇంకా సింపుల్ కూడా. ఇలా ముద్దలాగా అయ్యాక మనమైతే లాస్ట్కి అయితే కొత్తిమీర వేసేసి ఇంకా దీన్ని మనం తినేయడమే. చాలా బాగుంది ఇది. చపాతీకి, రైస్కి అయితే చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.